అత్తయ్య, నీ వల్లే ఇదంతా జరిగిందమ్మా. నీ భర్త నిర్దోషిగా నువ్వే నిరూపించుకున్నావు. అత్తయ్య, మావయ్య, ఒక్క నిమిషం. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇది పడేసి వస్తాను. రాహుల్, నిన్నింత ప్రమాదం నుండి బయటపడేసినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకో. రేయ్, దేవుడి కంటే ముందు నువ్వు అభికి కృతజ్ఞతలు చెప్పాలరా. తనే లేకపోతే నువ్వివాళ ఇంట్లో ఇలా ఉండేవాడివి కాదు. అభి నీకోసం ఎంతో ఆరాటపడింది, నిన్ను కాపాడుకోవడానికి ఎంతో తాపత్రయపడింది. మేం కూడా తనంతగా ప్రయత్నించలేదేమో అని మాకే గిల్టీగా అనిపిస్తోందిరా. నిజంగా అభి నీకు భార్యగా రావడం నీ అదృష్టం రాహుల్. తను నిన్నెంతో ప్రేమిస్తుంది. నీకోసం ఏవైనా చేస్తుంది. నీకు కష్టం వస్తే తన ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. దానికి ఇదే నిదర్శనం రాహుల్. రాహుల్, నువ్వు కూడా తన పట్ల అంతే ప్రేమగా, అంతే బాధ్యతగా ఉండాలి. అర్థమైందా? అభి, ఒక తల్లిగా నా కొడుకుని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలో, నిన్ను చూసి ఒక అత్తయ్యగా ఎంతో గర్విస్తున్నానని చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. అయ్యో అత్తయ్య గారు, నీలాంటమ్మాయి నా ఇంటి కోడలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు నా నిర్ణయం ఎంతో తృప్తిగా ఉంది. అత్తయ్య, అంత పెద్ద మాటలెందుకులేండి. నా భర్తని కాపాడుకోవడం నా బాధ్యత. నా బాధ్యత నేను నిర్వర్తించాను, అంతే. నాకేదైనా కష్టం వస్తే నా భర్త నాకు అండగా ఉంటారు. ఈ కుటుంబం అంతా ఉంటుంది. నాకేం కాదత్తయ్య. ఈ కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ కష్టం తీర్చడానికి నేనెప్పుడూ ముందే ఉంటాను. నీది గొప్ప మనసమ్మా. నీకెప్పుడు మంచే జరుగుతుంది. రాహుల్ బాబు, మీరు ఫ్రెష్ అయ్యి రండి. మీరు సరిగ్గా భోంచేసి చాలా రోజులవుతోంది. మీకోసం వంటలన్నీ సిద్ధం చేస్తాను, వెళ్ళిరండి. రాహుల్, ఐరేంద్రే, మనం ఒకసారి ట్యాంక్ బండ్కు వెళ్ళి చిలక జోస్యం చెప్పించుకుందామా? ఎందుకు? మన టైం ఎంత వరస్ట్ గా ఉంటే అభి టైం అంత బెటర్ గా ఉంటుంది. అందుకు. వదినా? లేకపోతే మనమేదో అభి పాదం మంచిది కాదు, తన వల్లే రాహుల్ జీవితం ఇలా అయ్యింది అని అత్తయ్య గారి మనసులో భయం క్రియేట్ చేద్దామనుకుంటే అభి సీన్ మొత్తం రివర్స్ చేసేసింది. ఒక్క దెబ్బతో ఇంటి దేవత అయిపోయింది. ఇంకా అభిని వెళ్ళగొట్టడం కష్టం.
అప్పుడే ఓటమిని అంగీకరిస్తే ఎలా వదినా? ఆ దేవత దెయ్యం అవటానికి ఎక్కువ టైం పట్టదు. ఒకే ఒక ఇన్సిడెంట్ చాలు. నేను ఆ ఇన్సిడెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ ఇన్సిడెంట్ వచ్చినట్టే అభిని వెళ్ళగొట్టినట్టే. మాటలు తప్ప చేతలుండవు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటే ఇదేనేమో. పిన్ని, ఈ వంటలన్నీ బాబాయ్ కోసం స్పెషల్ గా చేసావా? అందరి కోసం చేశానమ్ము. వెళ్ళి అందరినీ భోజనానికి పిలు. ఇప్పుడే పిలుస్తానుండు. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, బాబాయ్, అత్తయ్య, మావయ్య అందరూ భోజనానికి రండి. అమ్ము, ఏ అమ్మో, ఎందుకంత గట్టిగా సౌండ్ చేస్తున్నావు? రాను రాను నీ కలర్ ఎక్కువైపోతుంది. అందరికీ వినపడాలంటే సౌండ్ చేస్తేనే కదా వస్తారు. సైలెంట్ గా పిలిస్తే ఎవరు వస్తారు? నీకు అసలు బ్రెయినే లేదు. కరెక్ట్ అమ్ము. ఏంటబి, చాలా ఐటమ్స్ చేసావు. ఇవన్నీ రాహుల్ కోసమేనా? రాహుల్ జైల్లో సరిగా భోజనం చేయలేదనా? ఇప్పుడు అవన్నీ అవసరమా? ఆయన్ని ప్రశాంతంగా భోజనం చేయనివ్వండి. అవన్నీ గుర్తు చేయకండి. మీరు భోంచేయండి. మీకిష్టమని పాయసం చేశానండి. ఈ ప్రేమలు మనం చూడలేం. ఐటమ్స్ అన్నీ ఒక పట్టు పట్టేసి త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. ఒక పని అయిపోతుంది. అత్తయ్య, మావయ్య, ఏంటి అలా ఉన్నారు? భోజనం చేయండి. ఉమ్. పిన్ని, బాబాయ్ అంటే నీకు చాలా ఇష్టం కదా? నాకు తెలుసులే. అందుకే కష్టపడి బాబాయ్ కోసం ఇన్ని ఐటమ్స్ చేసి దగ్గరుండి మరీ వడ్డిస్తున్నావు. మా అమ్మని చూడు, వదిలేస్తే ఈ ఐటమ్స్ అన్ని ఎవరు తినేస్తారు అని ఎంత కంగారుగా తింటుందో. అమ్మో, నేనేమీ ఆకలిగా తినట్లేదు. ఐటమ్స్ ఎలా ఉన్నాయని టేస్ట్ చేస్తున్నాను అంతే.